భార్యను భర్త ప్రేమించాలి. రెండు ఒకదాని ఒకటి అల్లుకొని ఉంటాయి. ఇది రెండు ఒకదాని ఒకటి జతగా ఉంటాయి. కావున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను కోరుకునేటువంటి కార్యం ఏంటంటే, నేడు నుంచి వీళ్ళిద్దరు భార్య భర్తగా మారనే ఉన్నారు కాబట్టి వారు ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబంలోనికి రానే ఉన్నది మమత. అలాగే బాలాజీ కూడా ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబంలోనికి రానే ఉన్నాడు. కావున వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆచారములు, వారి యొక్క అలవాట్లు వేరు వేరుగా ఉండి ఉంటుంది. ఒకవేళ ఈయన ఎక్కువ కారణం ఉండవచ్చు, కానీ వీరిని జతపరచబడనీయకుండా ఏదైనాను న్యాయమైన కారణములు ఏమైనా ఉన్నట్లయితే వీరిని జతపరచనీయకుండా, వీళ్ళు జతపరచనీయకూడదు, లేకపోతే జతపరచడం వీలు కాదని ఎవరికైనా న్యాయమైనటువంటి కారణములు ఉంటే మీరు ఇప్పుడే సంఘంలో తెలుపవాలని కోరుతున్నాను. మరొకరు అంటున్నాను, మరి చిన్నమ్మ కుటుంబం అయినా, అలాగే బాలాజీ కుటుంబం అయినా వివాహం అన్నది ఘనమైనది. దేవుడే దానికి ప్రారంభకర్త. కావున అది విశేషమైనటువంటి కుటుంబ జీవితంలో వారు అడుగు పెట్టనే ఉన్నారు కాబట్టి మనం ఆ బిడ్డలను మనం దీవించడానికి వచ్చి ఉన్నాం. కావున మరి ఏదైనా న్యాయమైన కారణం ఉన్న ఎడల వీళ్ళు జతపరచబడకూడదు. దేవరణి దీవెనలు ధారాళముగా వీరలపై, దేవరణి దీవెనలు ధారాళముగా వీరలపై విశేషంగా స్వర్గనీయులు శాంతులు జడేపడ్డారు. ఆయన చిన్నమ్మ గారి యొక్క ఆఖరి కుమార్తె మమత మీ కుమారుడికి భార్యగా చేసుకోవడానికి మీ యొక్క సమ్మతం పూర్ణంగా ఉండదా? సమ్మతం. మరి అలాగే సేతు ఆరుగం, అలాగే సేతు సుమతి గారి కుమారుడు సేతు బాలాజీను మీ చెల్లె మమతకు భర్తగా, మీ కుటుంబమునకు అల్లుడుగా, మీ యొక్క భావమతిగా చేసుకోవడానికి మీకు సమ్మతమైన
దేవునికి స్తోత్రం. భారత్ను మీకు భార్యగా చేసుకోవడానికి మీరు సమ్మతిస్తూ ఉన్నారా? అలాగే బాలాజీ అయినటువంటి ఈయనను మమత అయినటువంటి నీవు భర్తగా చేసుకోవడానికి నువ్వు సమ్మతిస్తున్నావమ్మా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, విశేషంగా మరి బాలాజీ యొక్క తల్లిదండ్రి అలాగే మమత యొక్క అన్నయ్య వదిన మరి కుటుంబస్తులు సంపూర్ణమైనటువంటి సమ్మతం కలిగి ఉన్నారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క ఆరాధనలోనికి మనం వెళ్ళనే ఉన్నాం. ఒకసారిగా అట్లా వెంకటేష్ దయచేసి రావాలని కోరుతున్నామా? చేయబట్టి అందకయ్యో బాలాజీ అయిన నేను మమత అయిన నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించి నీకు భర్తగా ఉండునట్లు ఈ ప్రమాణము చేయించున్నాను. మమత అయిన నేను బాలాజీ అయిన నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండి నిన్ను నా భర్తగా చేసుకొనుచున్నానని ప్రమాణము చేయించున్నాను. One minute. Right. Check it. Okay. Fine. Bus money. Okay. Sir. Correct. కానీ క్రియేషన్ మేడం ఇప్పుడు ఇద్దరు ఐస్ క్లోజ్ చేయాలి మేడం క్లోజ్ చేయాలి ఐస్ క్లోజ్ చేయగలరు నామమున దీవిస్తున్నాము.
దేవాన్ని ఎదుటను, సంఘం ఎదుటను, అలాగే కుటుంబం ఎదుటను వారు చేసినటువంటి ప్రమాణాలను బట్టి, అలాగే ఇప్పుడు దేవా మరి చట్ట ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాం. ఇరువురు నీకు ఘనతను మహిమను ఇస్తూ భారతీయ చట్టములను నిత్య నిబంధనకును స్థిరమైన పునాదికును సూచనగా నిత్య నమ్మకమునకు స్థిరమైన పునాదికి ఆధారంగా ఈ మంగళసూత్రమును నేను ధరించుకొనుచున్నాను. దీని ద్వారా నేను నీకు భార్యగా ఉండునని ప్రమాణం చేయించున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ నామమున దీన్ని నేను స్వీకరిస్తున్నాను. மாணவனே உன் ஆத்துமா வாழ்வது போ நீ எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமாயிரு மகனே. அமைதிய மாணவனே உன் ஆத்துமா வாழ்வது போ எல்லாவற்றிலும் வாழ்ந்து ஆவிதரும் பட்டயத்தை మనుషుడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అని దేవుని సన్నిధానంలో మిమ్మల్ని ప్రతిమాలుకొని వేడుకొనొచ్చున్నా. ఒకసారి మనమందరూ కూడా కళ్ళు మూసుకుందాము. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఇద్దరు బిడ్డలను ఆశీర్వదిస్తూ జీవిత కాలం అంది కూడా వారు సుఖ జీవితం కలిగి ఉండవాలని ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క దేవాస్థానంలో వారు ఒప్పుకొనినటువంటి విధానముగా, ప్రమాణం చేసినటువంటి విధానముగా వారి భార్యభర్తగా దేవునికి లోబడుతూ ఈ దేవా ప్రభువ స్తోత్రమైన రాజ్యములలో దేవా వాసుకాత్మ నామమున దీవించి ప్రార్థన చేస్తున్నాం. దీవెన కలిగినటువంటి హస్తం ఎల్లప్పుడూ వారికి తోడుగా నీడగా ఉండును గాక. అలాగే తదుపరి ఉండేటువంటి భోజన కార్యక్రమంలో కూడా నీవే బాధ్యత వహించి వచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో అది వినయముతో అడుగుచున్న మా పరలోకపు తండ్రి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమును సహవాసమును విశేషంగా నేడు జతపరచబడినటువంటి దేవా బాలాజీకును మమతాకును తోడుగా నీడగా ఉండును గాక. ఆమేన్.
బ్రో చూడు. స్మైల్, ఓపెన్ స్మైల్ ఇయర్, ఓపెన్ స్మైల్. ఐస్ క్లోజ్ చేయకండి. స్మైల్ స్మైల్. అంటే నువ్వే చూడు స్మైల్. ఆగం మరి చెప్పిన ఇప్పుడు దిగుతురా. ఇక్కడ వచ్చేసి అన్న, ఇక్కడ వచ్చేసి సార్ అమ్మా. ఓకే చూడండి. సరే మేడం బ్రో చూడు. చూడండి అమ్మా. ఓకే చూడండి. ఇక్కడ కాదు ఓకే. చెప్పండి. ఓకే బ్రో. అమ్మ ఇక్కడ ఓకే చూడండి అమ్మ నవ్వాలి. చూడాలి సారీ మంచి చూడండి అమ్మ నవ్వాలి. కళ్ళు మీద నా కాలేడు ఓకే ఓకే జరగా మన థ్యాంక్ యూ ఓకే ఓకే చిన్న పయ్యన్ ఓకే ఇద్దరు స్మైల్ స్మైల్ నవ్వే ఇప్పుడు నవ్వు లేచి ఒక ఫోటో తెచ్చుకుందాం.
నానమ్మా మరి మేము వచ్చి దానికే ఓకే చూడండి అమ్మా ఇది చూడండి ఓకే ఓకే చూడండి ఎవరు మనుగుడు అది మీ మనుగుడా అదే చూడండి కెమెరా చూడండి చిన్నోడు స్మైల్ ప్లీజ్ నవ్వండి ఫ్యామిలీ వచ్చాక ఎందుకు దూరం ఉండాలి వెళ్ళిపోతాను దింపే కదా అయిపోయింది కదా ఓకే చూడండి మీ ఇద్దరు మా ఊళ్ళో